హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దోసపిండితో బోండాలు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు. ఇవన్నీ తరిగిన పిండిలో కలుపుకోవాలండి. ఈ పిండి కొలతలు నేను మీకు బియ్యం కొలతలు నేను లాస్ట్లో చెప్తాను. ఇవి అయిపోయాక కలుపుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడెక్కాక గరిటతో బోండాలు వేస్తున్నాను. ఎర్రగా కాల్చుకోవాలండి. సగం కాలేయండి, ఇంకా కొంచెం కాలాలి. కాలేయండి బాగా. తీసేసుకుందాం. రెడీ అయిపోయాయండి. చట్నీ మా షార్ట్ వీడియోలో ఉందండి, చూడండి. ఇప్పుడు కొలతలు: 3 పచ్చి బియ్యం, 1 ఉప్పుడు బియ్యం, 1 వచ్చి మినపప్పు, 1.5 స్పూన్ మెంతులు, చిన్న గ్లాస్తో అటుకులు. ఇవన్నీ 6 గంటలు నానబెట్టుకోవాలండి. అటుకులు అరగంట ముందు నానితే చాలు. 6 గంటలు నానబెట్టి గ్రైండర్కి వేసుకొని రాత్రంతా నానబెట్టుకోండి. పిండి పొద్దున పోసుకోండి. ఇది 1/4 కేజీ